జాగ్రత్తగుండండి మీరు గూడా. ఎందుకంటే ఇప్పుడు వెదర్ మారుతుంది గదా! తెలిసిన ఫార్మసీ ఉంది అక్కడ. సో, ఇలా జలుబు చేసిందండి. కొంచెం దగ్గొస్తుంది. కొంచెం అనీజీగా ఉందని చెప్తే అతను ఒక యాంటీబయాటిక్ అట్లాగే ఒక మామూలుగా జలుబు తగ్గడానికి ఒక టాబ్లెట్ ఇచ్చగా మాకు తెలిసిన విషయం ఏంటంటే, మా ఇంటి పక్కనే మాకు తెలిసిన వాళ్ళే. అబ్బాయికేంటంటే డెంగ్యూ ఫీవరొచ్చింది. సో, ఆ ఫీవరొచ్చిన దాని తర్వాత కొంచెం అబ్బాయి ఫిట్స్ లాగా వచ్చిందని ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏదైనా వ్లాగ్ షేర్ చేసుకోవాలనిపించింది. సో, ఇక నుంచి వ్లాగ్స్ చేద్దాము అని అనుకుంటున్నాను. లైక్ పర్సనల్ వ్లాగ్స్ లాగా. సో, ఏంటో మార్నింగ్ మార్నింగ్ ఈరోజు లేచినప్పుడు చాలా అసలు మంచు మామూలుగా లేదు. అంటే ప్రతిరోజు ఉందనుకో, కాపోతే ఈరోజు చాలా ఎక్కువ అనిపించింది. అండ్ జలుబు చేసింది 2 డేస్ నుండి. అసలు నేనైతే లెగవకపోయాను. అసలు ఆ జలుబు, అబ్బో! అసలు మామూలుగా లేదు. ఆ! టాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాను. మనకు తెలిసిన ఫార్మసీ ఉంది అక్కడ. సో, ఇలా జలుబు చేసిందండి. కొంచెం దగ్గొస్తుంది. కొంచెం అనీజీగా ఉందని చెప్తే అతను ఒక యాంటీబయాటిక్ అట్లాగే ఒక మామూలుగా జలుబు తగ్గడానికి ఒక టాబ్లెట్ ఇచ్చాడు. అండ్ కొంచెం మనకి ఈ దగ్గుతున్నప్పుడు కొంచెం గొంతులో నొప్పిగా కొంచెం అనిపిస్తది గదా! అది చప్పరించడానికి ఏంటంటే విక్స్ లాంటిది ఇచ్చాడనమాట. కఫ్సిల్స్ ఉన్నాయి. అయితే కప్సుల్స్ ఎక్కువ ఆరెంజ్‌వే వస్తున్నాయి. జింజర్‌వి రావట్ల. కప్సుల్స్‌లో జింజర్ ఉన్నాయి. కానీ మాక్సిమం మన ఫార్మసీలో చూస్తే కప్సుల్స్ అనేవి కేవలం ఆరెంజ్‌వే ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ద ఫార్మసీ ఎప్పుడూ అవే ఉన్నాయి. సో, అది. అండ్ జాగ్రత్తగుండండి మీరు గూడా. ఎందుకంటే ఇప్పుడు వెదర్ మారుతుంది గదా! సో, చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ ఎక్కువ చలి ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకేంటంటే మనకి కూల్ డ్రింక్స్ గానీ, ఏదైనా తాగాలనిపించినప్పుడు తాగేవాళ్ళం. సో, బావుండేది. ఇప్పుడు వెదర్ మారుతుంది గదా! సో, కోల్డ్ వాటర్ కొంచెం తగ్గిచ్చి, కొంచెం గోరువెచ్చగా మార్నింగ్ మార్నింగ్ లేచి కొంచెం గోరువెచ్చగా చేసుకున్నామంటే బావుంటుంది. జలుబు గట్రా ఏమి చేయదు. అంటే మాక్సిమం మన చేతిలో ఉన్నది మనం కొంచెం చేసుకుంటా ఉంటే అండ్ ఇంకోటేంటంటే మనకి అర్థమైపోయిద్ది. ఏంటంటే గొంతులో మనకేదో కొంచెం అనీజీగా అనిపించటం అన్నప్పుడు వెంటనే మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే కొంచెం టర్మరిక్ కొంచెం సాల్టేసి కలిపేసేసి గొంతులో కొంచెం దాన్నేమంటారబ్బా! గార్లిక్ చేసుకుంటే పుక్కిలించే టైప్ కాకుండా మనం గొంతులో వేసుకొని కొంచెం గరలు చేసుకున్న తర్వాత దాన్ని ఊసేసి అలా చిన్నగా మనం మార్నింగ్ మార్నింగ్ అలా చేసుకుంటే సరిపోయిద్ది. అలాగే మొహం కడుక్కున్నప్పుడు కూడా గోరువెచ్చగా నీళ్ళతోనే కడుక్కోవాలి. కూల్ కోల్డ్ వాటర్ వద్దు. ఎందుకంటే మనం బ్రష్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఒక్కసారి నోరంతా మనం పుక్కిలిస్తాం గదా! సో, అప్పుడు మనకు తెలియకుండానే ఆ వాటర్ కూడా ఒక్కోసారి మన గొంతులోకెళ్ళిద్ది. సో, అలా కూడా ఎఫెక్ట్ అయ్యిద్ది. కాబట్టి గోరువెచ్చగా నీళ్ళతోనే చేసుకోండి ఏదైనా సరే. హ్మ్. ఆ! జాగ్రత్తగా ఉండండి. మెయిన్‌లీ ఇంట్లో పిల్లలుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రీసెంట్‌గా మాకు తెలిసిన విషయం ఏంటంటే, మా ఇంటి పక్కనే మాకు తెలిసిన వాళ్ళే. అబ్బాయికేంటంటే డెంగ్యూ ఫీవరొచ్చింది. సో, ఆ ఫీవరొచ్చిన దాని తర్వాత కొంచెం అబ్బాయి ఫిట్స్ లాగా వచ్చిందని చెప్తున్నారు. నాకు కూడా తెలీదు. ఫిట్స్‌లా వచ్చిందని చెప్తున్నారు. సో, ఇంకా వాళ్ళ అమ్మగారేంటంటే వచ్చి ఇలా, ఇలా ఉంది, అది ఉంది అని చెప్పారు. సో, ఇక మా మమ్మీ వాళ్ళు మనీ ఇచ్చారనమాట. సో, అంటే వాళ్ళు అడిగిన అమౌంట్ ఏంటంటే ఇంట్లో లేవు. అంత సర్దుబాటులో లేవు. అంటే అప్పటికప్పుడు అమౌంట్ పెట్టుకున్నాం. ఏదో కొంతవరకు మనకి సరుకులు గానీ, ఏమైనా తెచ్చుకోవడానికి గానీ, అంతవరకు మనం మనీ పెట్టుకుంటాం. ఇంట్లో దాచుకుంటాం. సో, ఇంకా అలా అనేసరికి మనోళ్ళే కదా! సో, పాపం పిల్లాడు కాబట్టి, ఇంక మా మమ్మీ ఏంటంటే మా డ్యాడీ ఇక ఇచ్చారనమాట. సో, అది అందుకనే పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి చలి కాబట్టి దోమలు కూడా ఎక్కువుంటాయి. కాబట్టి ఎక్కువ కాయిల్స్ ఏంటంటే మీ దగ్గర కాకుండా కొంచెం మీరు పీల్చలేని చోట కొంచెం దూరంలో పెట్టండి. కాయిల్స్ కూడా పీల్చడం మంచిది కాదు కాబట్టి. ఆహ్,
సో, జాగ్రత్తగా ఉండండి పిల్లలతో. అండ్ మీరు జాగ్రత్తగా ఉండండి. పిల్లలు కూడా ఎక్కువ బయట ఇప్పుడు చలి 5 అయిన దాని తర్వాత ఫుల్ చలి ఉంటుందసలు. అసలు చేతులే ముడుచుకుపోయి అంటే బాగా అసలు చలి అసలు ఇలా ముడిస్తే గూడా ముడవలేనంత చలుంది బయట. సో, జాగ్రత్తగా ఉండండి పిల్లలతో. మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త కేర్ తీసుకోండి. సో, ఏదైనా మీకు కొంచెం అనీజీగా అనిపించినా అంటే టాబ్లెట్స్ మీరు ఫార్మసీ‌లని అంటే బాగా తెలిసిన ఫార్మసీయే. ఏంటి బాగా తెలిసిన ఫార్మసీ అయితేనే వెళ్ళండి. అంతేగాని దగ్గరలో ఏ ఫార్మసీ అని గాకుండా బాగా తెలిసిన ఫార్మసీ అయితే మీకు బాగా ఇతను చెప్తే తగ్గుతుంది అని అనుకుంటే చిన్న చిన్నయి అంటే చిన్నప్పుడు స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తెచ్చుకొని జాగ్రత్తగుండండి. అలా కాకుండా బాగా ముదిరిపోయిన దాని తర్వాత అంటే మనకి సింప్టమ్స్ ఏదైనా బాగా ముదిరిపోయిన దాని తర్వాత వెళ్లి తెచ్చుకుంటా అంటే అప్పుడు మీరు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. చిన్నప్పుడు ఉన్నప్పుడే మీరు కొంచెం జాగ్రత్త పడితే సరిపోయిద్ది. కానీ మీరు సింప్టమ్స్ అలా పెరిగిపోయిన దాని తర్వాత అప్పుడు జాగ్రత్త పడతానంటే అది కుదరదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ దగ్గర చూపించుకోండి. సో, ఫుడ్ కూడా ఆహ్, అంటే ఎలా పడితే అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినండి. కూల్ డ్రింక్సు, కూల్ వాటరు చాలామందికి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న వాటర్ తాగే అలవాటుంటది. సో, అది కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఏసీ గూడా మాక్సిమం ఇప్పుడు ఏసీ పెట్టుకోవాలన్నా గూడా పెట్టుకోలేరు. మనకి సమ్మర్‌లో అంటే ఓకే. ఇప్పుడు వెదర్ మారిపోయింది కదా! వింటరొచ్చేసింది కదా! సో, అందుకని ఏసీలు ఎలాగో మనం పెట్టుకోలేంలే. పెట్టుకోవాలన్నా పెట్టుకోరు ఎవరు. ఎందుకంటే అంత చలుంది గాబట్టి. మధ్యాహ్నం ఒక్కటే కొంచెం ఎండ, కొంచెం ఆ మబ్బులాగా అనిపిస్తూ ఉంటది. మాకైతే అలానే ఉందిక్కడ. కొంచెం ఎండ, మబ్బులాగా. సో, కొంచెం ఏంటి ఉక్కపోతలాగా అనిపిస్తదంతే. అంతకు మించి ఇంకేమి లేదు. సో, జాగ్రత్తగుండండి. హ్మ్. సో, అంటే నేను నాకనిపించింది, నా మనసులో ఉన్నది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సో, సరదాగా అలాగా మీకు కొన్ని టిప్స్ గానీ, ఇవి గానీ, అలాంటివి గానీ చెప్పాలనుకుంటున్నాను. సో, దయచేసి నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మనసులో ఉన్న మీ విషయాలు కూడా కింద కామెంట్‌లో పంచుకోండి. అలాగే మనం చాలా ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ ఇలా ఎన్నో పర్సనల్‌గా మాట్లాడుకుంటూ సో, సరదాగా. ఎందుకంటే మనకున్న ప్రెషర్సు, మనకున్న టెన్షన్స్ ఇవన్నీ కాకుండా, ఈ మన మాటలతో చక్కగా నవ్వుతూ, ఏదో కొంచెం మనసుకు ఉల్లాసంగా, మన రోజు వారితో మాట్లాడే ఒక శ్రేయోభిలాషిగా చక్కగా మనం మాట్లాడుకుందాం. సరేనా? సో, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.